ఇమేజ్ ఎడిట్ చేసినప్పుడు దాని బ్రైట్నెస్ తగ్గిస్తూ ఉంటారు, కాంట్రాస్ట్ పెడుతూ ఉంటారు, సాచురేషన్ పెడతారు, బ్లర్ పెడుతూ ఉంటారు కదా. ఇవన్నీ మీరు కోడింగ్ యూస్ చేసి చేయొచ్చు అంటే డెఫినెట్గా చేయొచ్చు. కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను రండి. ఇది మన 50 days వీడియో ఛానల్లో 9th వీడియో. ఈ వీడియోలో మనం ఇమేజ్ ఫిల్టర్స్ గురించి అయితే తెలుసుకోబోతాం. మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఉంచండి, ఎందుకంటే మీకోసం ఇలాంటి వీడియోస్ నేను డైలీ బేసిస్లో తీసుకొస్తూ ఉంటాను కాబట్టి. ఇక్కడ చూడొచ్చు 50 days ఛాలెంజ్ ఫోల్డర్ ఉంది కదా. ఈరోజు మనం డే 9. సో కాబట్టి నేను ఇక్కడ ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తాను, న్యూ అండ్ ఫోల్డర్ పెడతాను ఇక్కడ డే 9. ఏం నేర్చుకోబోతున్నాం? ఇమేజ్ ఫిల్టర్స్ గురించి. సో ఇమేజ్ ఫిల్టర్స్ గురించి నేర్చుకోబోతున్నాం. సో ఎంటర్ క్లిక్ చేస్తాను, ఫోల్డర్ క్రియేట్ అయింది. దీన్ని నేను ఇప్పుడు ఏం చేస్తాను, విజువల్ స్టూడియో కోడ్తో ఓపెన్ చేస్తాను. ఓకే, సో అది మనకి విజువల్ స్టూడియో కోడ్తో అయితే ఓపెన్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు మనం చేయాల్సిన పని index.html ఫైల్ అండ్ style.css ఫైల్ క్రియేట్ చేయడమే. ఇక్కడ మనం జావా స్క్రిప్ట్ మీద యూజ్ చేయట్లేదు అనమాట. ఓకే, సింపుల్గా index.html ఫైల్ అనేది ఒకటి క్రియేట్ చేశాను. అట్ ది సేమ్ టైం style.css ఫైల్ కూడా ఒకటి క్రియేట్ చేసేస్తాను. ఓకే, సో మనం ఇమేజ్కి ఫిల్టర్స్ అప్లై చేయాలి కదా, సో దానికోసం ఇమేజ్ కూడా ఉండాలి. సో దానికోసం నేనేం చేస్తాను, ఒక ఇమేజ్ ఈ పర్టికులర్ ఫోల్డర్లో అయితే పెట్టేస్తాను. ఇక్కడ చూడొచ్చు నేను ఒక ఇమేజ్ అయితే ఇక్కడ ప్లేస్ చేశాను. ఓకే, సో సింపుల్గా నేను ఎక్స్క్లమేటర్ మార్క్ బేసిక్ కోడ్ ఫస్ట్ పెట్టేస్తాను. అండ్ ఇక్కడ డాక్యుమెంట్ ప్లేస్లో ఏం పెడతాను అంటే ఇమేజ్ ఫిల్టర్స్ అని చెప్పి టైటిల్ పెడతాను. ఓకే, సో ఇది రైట్ క్లిక్ ఇచ్చి ఓపెన్ విత్ లైవ్ సర్వర్ చేస్తాను. అదేమవుతుంది, మనకి ఎడ్జ్ బ్రౌజర్లో అయితే ఓపెన్ అయిపోతుంది. ఇమేజ్ ఫిల్టర్స్ అని మనకి టైటిల్ వచ్చేసింది. డన్. సో ఇప్పుడు మనం చేయాల్సింది ఇక్కడ ఇమేజ్ పెట్టాలి. IMG అండ్ SRC ఇస్తున్నాను. సో ఇక్కడ ఇమేజ్ ఏంటి, ayush.jpg కదా. సో ఇది సింపుల్గా ఇచ్చేస్తాను. దీనికి మీరు క్లాస్ ఇవ్వాలంటే ఇవ్వండి, లేకపోతే లేదనమాట. ఇవన్నీ మీరు ఇప్పుడు క్లాస్లో స్టైలింగ్ చేసినా ఓకే, లేదంటే ఇమేజ్ ట్యాగ్ డైరెక్ట్ స్టైలింగ్ చేసినా ఓకే అనమాట. ఇక్కడ ఏమైంది, నా ఇమేజ్ అనేది వచ్చేసింది కదా. ఇప్పుడు బేసిక్ స్టైలింగ్ దీన్ని చేసుకుందాం. అట్ ది సేమ్ టైం దాని తర్వాత ఫిల్టర్స్ని అప్లై చేయడం నేర్చుకుందాం. ఓకే, సింపుల్గా ఇక్కడ బాడీ రాద్దాం. సో బాడీ ఫస్ట్ మనకి ఇమేజ్ సెంటర్లో కావాలి కాబట్టి టెక్స్ట్ అనేది సెంటర్ పెడతాను. అలాంటి దీనికి ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా ఇద్దాం. సో బ్యాక్గ్రౌండ్ కలర్ ఏమైతే అన్ని సజెషన్స్ వచ్చాయి కాబట్టి ఇక్కడ బ్లూ వైలెట్ అని పెడతాను. ఓకే, ఇప్పుడు ఒకసారి చూద్దాం. జస్ట్ రిఫ్రెష్ ఇట్. మనకి అప్లై కాలేదు, ఎందుకు, మనం బేసిక్గా లింక్ చేయలేదు. సో ఇక్కడ దానికోసం లింక్ చేసేద్దాం. లింక్ REL స్టైల్ షీట్ href style.css అనమాట. ఓకే, style.css. యా, పర్ఫెక్ట్. మనం లింక్ చేస్తాం కదా. ఇప్పుడు ఒకసారి రిఫ్రెష్ చేద్దాం. ఇక్కడ ఏమైంది, మనకి వైలెట్ కలర్, బ్లూ వైలెట్ అనేది మనకి అప్లై అయిపోయింది. ఇప్పుడు మన ఇమేజ్కి కొంచెం స్టైలింగ్ చేసుకుందాం. ఫస్ట్ ఏం పెడదాం, సో IMG ట్యాగ్ ఇక్కడ తీసుకుంటున్నాను. IMG ట్యాగ్ తీసుకున్నాను. దీనికి ఒక పర్టికులర్ బార్డర్ ఇద్దాం. లైక్ ఇప్పుడు సపోజ్ 4 pixel సాలిడ్ వైట్ బార్డర్ అనమాట. అట్ ది సేమ్ టైం అది మనకి టాప్లో చూసుకున్నట్టయితే మనకి ఎక్కడ స్పేస్ లేదు కదా దీనికి. సో దానికోసం మనం కొంచెం స్పేస్ కూడా క్రియేట్ చేద్దాం. దానికోసం నేను ఏం ఇస్తాను, మార్జిన్ టాప్ ఇస్తాను. ఎంత, సమ్ 100 pixels అని పెడతాను. ఓకే, సో దట్ మనకి ఏమవుతుంది, టాప్ నుంచి మనకు మార్జిన్ వస్తుంది. ఓకే, ఇక్కడ మీరు బార్డర్కి పెట్టాలంటే ఈవెన్ మీరు ఇక్కడ పెంచుకోవచ్చు. లైక్ నేను సపోజ్ 10 పెట్టాను. ఇప్పుడు చూడండి పర్ఫెక్ట్గా మనకు బార్డర్ కనిపిస్తుంది. దాని ఇప్పుడు మనం ఫిల్టర్స్ని అప్లై చేద్దాం. సపోజ్ ఇప్పుడు ఫిల్టర్ నన్ను ఇచ్చారనుకోండి, ఏమవుతుంది, ఫిల్టర్ ఏం లేనట్టు అనమాట. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఫిల్టర్ ఏమి ఇస్తా అంటే చూడండి, బ్లర్ పెడతాను. బ్లర్ పెట్టిన తర్వాత ఇక్కడ ఎంత అమౌంట్లో మనం బ్లర్ చేయాలనుకుంటున్నాం, ఆ పర్టికులర్ ఇమేజ్ 5 pixel బ్లర్ చేయాలనుకుంటున్నాం. ఏమైంది, ఇమేజ్ అనేది బ్లర్ అయింది. రైట్, దీని తర్వాత మనం బ్రైట్నెస్ పెట్టాలనుకుంది. సో దానికోసం సింపుల్గా ఫిల్టర్ అండ్ బ్రైట్నెస్. సో సపోజ్ నేను 0.5 అని పెట్టాను బ్రైట్నెస్, లేదంటే లైక్ 2 పెట్టాను అనుకోండి. సో అప్పుడు ఏమవుతుంది, బ్రైట్నెస్ ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు నేను 0.5 పెట్టానంటే బ్రైట్నెస్ కొంచెం తగ్గుతుంది అనమాట. ఓకే, అట్ ది సేమ్ టైం దీనికి మనం కాంట్రాస్ట్ కూడా పెట్టచ్చు. సో ఫిల్టర్, సో ఇప్పుడు ఏం చేస్తాం, కాంట్రాస్ట్ పెడతాం. ఎంత కాంట్రాస్ట్, సపోజ్ ఒక 200% నాకు కాంట్రాస్ట్ కావాలి. సో ఏమైంది, కాంట్రాస్ట్ కూడా మనకు పర్ఫెక్ట్గా అప్లై అయింది. సో దీని తర్వాత ఏం పెడతాం అంటే గ్రే స్కేల్ కూడా పెట్టుకుందాం. దాన్ని ఫిల్టర్ అండ్ ఇక్కడ గ్రే స్కేల్ రాస్తాం. దీనికి పర్టికులర్ అమౌంట్ అయితే ఇస్తారు, లైక్ 50%. ఇప్పుడు ఏమైంది, గ్రే స్కేల్ కూడా అప్లై అయిపోయింది. అట్ ది సేమ్ టైం కంట్రోల్ ఎంటర్ కొట్టాను, మళ్ళీ ఫిల్టర్. దీనికి ఇప్పుడు ఏం అప్లై చేద్దాం, హ్యూ రొటేట్. ఇది కూడా అప్లై చేసుకుందాం. మనం ఏంటి అప్లై చేశాను, హ్యూ రొటేట్ అనమాట. దీనికి కూడా పర్టికులర్ వాల్యూ ఇవ్వాలి 90 degrees అని చెప్పి ఇచ్చాను అనమాట. ఏమైంది, సమ్ గ్రీనిష్ కలర్లో ఫేస్ మీద వచ్చింది, అంతే కదా. హ్యూ రొటేట్ వల్ల ఏది వచ్చింది, మీకు సెపియా ఐడియా ఉంటుంది. సో ఫిల్టర్ సెపియా అని కూడా ఇస్తాను నేను. సో సెపియా మీకు ఆల్రెడీ మీరు ఎడిటింగ్ చేసినట్టయితే ఇమేజెస్లో మీకు ఐడియా ఉంటుంది. ఓకే, అట్ ది సేమ్ టైం దీనికి ఒపాసిటీ మార్చాలనుకోండి. సో అది కూడా మనకి ఫిల్టర్ ఆప్షన్స్లో ఉంటుంది, ఒపాసిటీ అని చెప్పి. ఒపాసిటీ అని పెడతాను, సమ్ 25% అని పెట్టాను అనుకోండి. ఏమైంది, ఒపాసిటీ తగ్గిందనమాట. అట్ ది సేమ్ టైం సాచురేషన్ ఆల్రెడీ చెప్పాను, ఫిల్టర్
సాచురేట్. సో సాచురేషన్ ఎంత ఇవ్వాలనుకుంటున్నాను, సమ్ ఒక 30%. సో డాలర్ సైన్ ఇచ్చాను, 30% నాకు సాచురేషన్ కావాలి. ఏమొచ్చింది, నాకు సాచురేషన్ కూడా పర్ఫెక్ట్గా వచ్చేసింది. అట్ ది సేమ్ టైం ఇన్వర్ట్ చేయాలనుకోండి, సో ఫిల్టర్ ఇన్వర్ట్ అనమాట. ఇన్వర్ట్ ఒకసారి ఎంత చేద్దాం, ఒక 70% ఇన్వర్ట్ చేద్దాం. ఇప్పుడు చూడండి ఇమేజ్ ఏ విధంగా అయింది, ఇన్వర్ట్ అయింది. లైక్ ఇప్పుడు మనకి ఎక్స్రేస్ తీస్తారు కదా, ఈ విధంగా మనకు వస్తుంది కదా ఎక్స్రే తీసినప్పుడు, అది మనకి ఇన్వర్ట్ అనమాట. సో ఆ ఫిల్టర్ ఆప్షన్ యూజ్ చేసుకొని ఒక ఇమేజ్కి ఈ విధంగా మనం ఎడిటింగ్ చేసుకోవచ్చు. సో ఐ హోప్ మీకు కంప్లీట్గా అర్థమైంది అనుకుంటున్నా ఏ విధంగా ఇమేజ్కి ఫిల్టర్స్ యూజ్ చేస్తామని చెప్పేసి CSSలో. నేను ఒక డాక్యుమెంటేషన్ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ ఇస్తాను, ఆ లింక్ ఓపెన్ చేసినట్టయితే మీకు కంప్లీట్ డాక్యుమెంటేషన్ వస్తుంది, ఫిల్టర్స్ ఇంకా డిఫరెంట్గా ఎలా యూజ్ చేయొచ్చు అని చెప్పేసి. సరేనా, మరి మన 50 days వీడియో ఛాలెంజ్లో 9th వీడియో కంప్లీట్ అయిపోయింది, 10th వీడియోలో కలుద్దాం. సబ్స్క్రైబ్ చేయండి దానికోసం.